వృషభ రాశి వారికి జూన్ 11, 12, 13 తేదీలలో వి అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారండి. ఒక భయంకరమైన రహస్యం అయితే వినబోతున్నారు. ఈ వీడియోని ఒంటరిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ యందు ఉన్నాయి కాబట్టే జరగబోతున్నటువంటి నష్టాన్ని ముందుగానే మీకు తెలియపరిచి, ఆ నష్టం అనేది మీ వరకు రాకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలేంటి, వచ్చే అదృష్టాలను దక్కించుకోవడానికి చేయవలసినటువంటి ప్రయత్నాలేంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి. ఈ వీడియో ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై నరసింహ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వృషభ రాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో గమనించుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా మానసికమైనటువంటి ఆందోళనతో ఎప్పుడూ కూడా ఏదో ఒక ఒత్తిడి, అలాగే ఏదో కోల్పోతున్నటువంటి ఒక భావన, నేను ఒంటరి అనే ఒక ఫీలింగు, అందరూ చుట్టూతా నా వాళ్ళు ఉన్నప్పటికీ కూడాను నన్నెవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు, నన్నెవరూ సరిగ్గా లెక్క చేయడం లేదు, నాకు గౌరవాన్ని ఇవ్వడం లేదు, నా యొక్క అంటే నా మనోభావాలకు వారు తగినంత రియాక్ట్ అవ్వడం లేదు, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతోటి మానసికంగా కొంచెం ఇబ్బందికి గురి అవుతూ వారికి వారే లైఫ్లో మోటివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అన్నమాట. అలాగే కుటుంబ పరిస్థితులు కనుక గమనించుకున్నట్లయితే అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు, అలాగే డబ్బు పరంగా చూసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, డబ్బు అంటే ఏదైతే ఒక చిన్న కోరిక, ఇటు మగవారు వృషభ రాశి వారు ఉన్నారంటే కనుక ఆడవారు అంటే వారి యొక్క భార్యలు ఏవైతే చిన్న చిన్న కోరికలు అడుగుతూ ఉంటారో వాటి కోసం అని చెప్పి వీరు ధనం ఖర్చు చేయడానికి కొంచెం వెనకాడుతూ ఉండటం వల్ల దాని కారణంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేవి కుటుంబంలో రావడం, చిన్న గొడవలు అనేవి ఏర్పడడం, ఆ చిన్న చిన్న గొడవల వల్ల చిలికి గాలివానవ్వడం. అలాగే వృషభ రాశి వారికి ఎంత కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నప్పటికీ, ఎంత డబ్బు మీద జాగ్రత్త ఉన్నప్పటికీ, కుటుంబం మీద ప్రేమ ఉన్నప్పటికీ వీరికి ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటి అంటే కోపం, ఆవేశం, ఏదైనా మాట దురుసుగా మాట్లాడటం, అవతలి వారి యొక్క మనసు నొప్పించే విధంగా వీరి యొక్క మాట తీరు అనేది ఉండటం. దీని కారణంగా వీరి మీద ఎదుటి వారికి ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉండడం. అంటే ఇప్పుడు ఏదైనా కానీ మనసులో అంటే వీరి యొక్క మనసు వెన్నలాంటిదే, మనసులో చాలా ప్రేమ ఉంటుంది, నా అనే ఒక భావన అనేది ఉంటుంది, కానీ మాట తీరు అనేది చాలా రూడ్గా ఉండడం వల్ల వీరు చాలా వరకు కూడా ఎదుటి వారికి ఒక నెగిటివ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది వీరి మీద. కాబట్టి వృషభ రాశి వారు వీలైనంత వరకు కూడా కోపాన్ని తగ్గించుకోండి. ఆ కోపం వచ్చిన ప్రతిసారి కూడా ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం, ఇష్ట దైవం యొక్క నామాన్ని జపించుకోవడం, ఆ కోపాన్ని అంటే తన కోపమే తనకి శత్రువు అంటారు కదా, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయడం. ఇలా మాట్లాడకూడదు, ఈ యొక్క 5 నిమిషాలు మనం కొంచెం సైలెంట్గా ఉండగలిగితే ప్రశాంతంగా లైఫ్ గడిచిపోతుంది, ఇక్కడ ఒక జరిగే పెద్ద గొడవ నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి ఓర్పుగా సైలెంట్గా ఉండే ప్రయత్నం చేయడం, ఇటువంటివైతే చేయండి. కుటుంబ పరంగా ఈ ఒక్క పాయింట్ అనేది మీరు గుర్తుంచుకున్నట్లయితే కనుక కుటుంబ వాతావరణం చాలా వరకు కూడా మీకు అనుకూలిస్తుంది. ఇక వృషభ రాశి వారు చేసేటువంటి వృత్తి
వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వీటి యందు సమానంగా అంటే ఇటు లాభాలు ఇటు నష్టాలు రెండూ కూడా సమసమానంగా ఉంటాయన్నమాట. అంటే లాభాలు ఎంతవరకు వస్తాయో కొన్ని నష్టాలు కూడా అనుకోకుండా వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన నష్టాల గురించి కాస్తంత మానసికమైనటువంటి స్ట్రెస్, ఆందోళన, ఇది అంటే ఒక రకమైనటువంటి భావన, ఇవన్నీ కూడా మనసులో ఎక్కడో కుదిపివేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో, ఈ ధనం ఏదైతే చేతిలోకి వస్తుందో, ఈ వచ్చినటువంటి ధనం అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం, ఏదైనా కట్టుకునేవి ఈఎంఐలు కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా కానీ ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోవడం కానివ్వండి, పిల్లలకి స్కూల్ ఫీజులని కానివ్వండి, ఇంకా లేకపోతే ఏదైనా ఒక కొత్త వస్తువు ఇంట్లోకి తీసుకురావడం కానివ్వండి, ఇట్లా కొన్ని ఖర్చులు అనేవి ఎక్కువైపోతూ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా డబ్బు పరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక స్నేహితుల విషయాలలో లేదంటే బంధువుల విషయాలలో కూడా వృషభ రాశి వారు తగినంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకు ఇక్కడ జాగ్రత్తలు అని చెప్పాను అంటే కనుక, ఇక్కడ వి అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తి స్త్రీనా లేకపోతే పురుషుడా, ఈ వ్యక్తి కారణంగా మీకు ఒక భయంకరమైన రహస్యం అంటే కనుక తన కారణంగా మీకు నష్టం జరుగుతుందా లేదా లాభం జరుగుతుందా, ఈ యొక్క వ్యక్తి ద్వారా మీకు మంచా చెడా, ఏదైతే తనతోటి మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది అది అనేది మొత్తం క్లియర్గా చెప్తాను. ఈ వి అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తి ఒక స్త్రీ అండి. ఈ స్త్రీ మీకు రక్త సంబంధమా బయట వ్యక్తి అంటే కనుక ఈ స్త్రీ మీకు రక్త సంబంధమేను. ఈ వ్యక్తి ఏ విధమైనటువంటి ఆలోచనతోటి మీ పట్ల ఉంటుంది అంటే కనుక, మీ మీద ప్రేమ ఆప్యాయత అనేది 100లో 20% ఉంటుంది, 80% ఉండదు. మిమ్మల్ని కేవలం అవసరాల కోసం మాత్రమే వాడుకొని అవసరాలు అనేవి తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేస్తూ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఉపయోగించుకొని పక్క వారికి సహాయం చేసేటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క స్త్రీ అన్నమాట. ఇటువంటి స్త్రీ కారణంగా మీకు నష్టం తప్ప లాభం ఉండదు అని చెప్పి చాలా బలంగా చెప్పొచ్చు. ఈ వ్యక్తి మీ దగ్గర ఏదైతే బోలా తత్వం అంటే నా వ్యక్తులు, నా మనుషులు, నా రక్త సంబంధికులు, నా తోబుట్టువులు అని చెప్పి ఈ భావన, ఈ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క ఫీలింగ్ కారణంగా ఏమవుతుంది అంటే కనుక ఎదుటి వారు దీన్ని చాలా వరకు కూడా అలుసుగా తీసుకొని వీరు ఎలాగైనా కానీ మా మీద ప్రేమ చూపిస్తారు, వీరు ఎలాగైనా కానీ మా యొక్క రక్త సంబంధానికి విలువిస్తారు, మాకు ఎలాగైనా కానీ అంటే మేము ఏది చెప్తే దానికి తలాడిస్తారు అనే ఈ యొక్క భావనతోటి చాలా వరకు కూడా వీరిని వాడుకోవడం, వారికి ఎవరైతే ఇష్టం ఉన్నారో వారి యొక్క ఇష్టమైన వారికి ఇష్టాలను తీర్చడానికి వీరిని వాడుకోవడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ వి అనే స్త్రీ కారణంగా మీకు శారీరక పరమైనటువంటి నష్టం అంటే శ్రమ, అలాగే మానసికమైనటువంటి ఆందోళన అంటే మానసికంగా కూడా కొంచెం వాళ్ళు చెప్పే మాటలు మీ మనసుకి గుచ్చుకొని ఏదో ఒక రకమైనటువంటి లోతు ఆలోచనలోకి పడిపోతారు. అలాగే డబ్బు పరంగా చూసుకున్నా కూడా నష్టం రావడం. అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఈ వి అనే స్త్రీ ద్వారా మాత్రం మీకు చాలా వరకు కూడా ఇబ్బందులే తప్పితే ఉపయోగాలు లేవు. మరి ఈ స్త్రీతోటి మేము ఎలా ఉండాలి అంటే కనుక, ఈ యొక్క వి అనే అక్షరం ఉన్నటువంటి స్త్రీతోటి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు డబ్బు పరంగా కానీ, ఇంట్లోకి ఏమైనా తెచ్చుకున్నా పెట్టుకున్నా, అలాగే పిల్లల చదువుల విషయాలు కానీ, లేదంటే మీకున్నటువంటి బంగారం కానీ, లేదంటే కనుక మీరు చేయబోయేటువంటి వ్యాపారాల గురించి కానీ, మీకు వస్తున్నటువంటి డబ్బు గురించి కానీ, నష్టాలు కానీ లాభాలు కానీ, మంచి
కానీ చెడు కానీ ఏవి కూడా నా రక్త సంబంధం ఏ కదా అని చెప్పి పొరపాటును కూడా చెప్పకండి, నోరు జారకండి. ఈ విధంగా చెప్పడం వల్ల వినేటప్పుడు మీ ముందు మంచిగానే వింటూ మంచిగానే మాట్లాడుతూ మీకు మంచిగానే సలహాలు ఇస్తున్నట్లుగా నటిస్తూ మిమ్మల్ని అంటే ఒక రకమైనటువంటి భావనతోటి మిమ్మల్ని అంటే ఎలాగైనా కానీ వీడు బాగానే ఉన్నాడు కదా, వీళ్ళని ఎలాగైనా కానీ ఉపయోగించుకోవచ్చు, వీడు అన్నీ నాతో చెప్పేస్తున్నాడు అంటే నా మీద నమ్మకం ఉంది. ఎదుటి వారికి ఏంటంటే ముందు నమ్మకం అనేది కుదిరిన తర్వాత అవతల వ్యక్తులను మోసం చేయడం చాలా సులువైపోతుంది అన్నమాట. కాబట్టి ఎదుటి వారికి ముందు నమ్మకం అనేది అంత ఈజీగా మనుషులను నమ్మకూడదు. వృషభ రాశి వారిలో ఉన్నటువంటి వీక్నెస్సే నమ్మకం. ఇక నమ్మకపోవడం అంటే ఇక్కడ రక్త సంబంధం కదా, ఇక నమ్మకుండా ఎలా ఉంటారు, కాబట్టి నమ్మేస్తూ ఉంటారు. దీనివల్ల మోసపోతూ ఉంటారు, అవతల వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంత రక్త సంబంధమైనా కానీ ఈ రోజుల్లో అందరికీ ప్రేమలు ఉండట్లేదండి. ఎందుకంటే వృషభ రాశి వారికి చిన్నతనం నుంచి బాగా తెలుసు కుటుంబం అంటే ఏంటి, ప్రేమలు అంటే ఏంటి, రక్త సంబంధం అంటే ఏంటి, కుటుంబం కోసం మీరు ఎంత చేశారు, ఎంత తపన పడ్డారు, ఎంత డబ్బులు దాచారు, ఎంత దూరాలు వెళ్ళి మీరు పనులు చేసుకుంటూ ఆ వచ్చిన రూపాయి కుటుంబం కోసం ఎలా ఉపయోగించారు, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. కానీ అవతలి వారికి మాత్రం మిమ్మల్ని వాడుకోవడం, మీ డబ్బుల్ని వాడుకోవడం, మీ శ్రమని వాడుకోవడం, మీ చేత పనులు చేపించుకోవడం, ఇవి మాత్రమే బాగా తెలుసు అన్నమాట. కాబట్టి ఇటువంటి పనులు గడిపించుకొని ప్రేమ అనే ఒక మాటను చెప్పి మాయ మాటలతోటి ఎదుటి వ్యక్తులను రక్త సంబంధికులతోటి మానసికంగా దెబ్బ కొట్టే వ్యక్తులు ఉంటారు చూసారా, వీళ్ళతోటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వీరి యొక్క ఎఫెక్ట్ అనేది కుటుంబం మీద చాలా బాగా పడుతుంది. మీ యొక్క భార్య మీద మీతోనే చెప్పడం, లేదంటే కనుక మీ యొక్క భర్త మీద మీతో చెప్పడం, భార్యాభర్తల మధ్య గొడవలు రేపెట్టడం, పిల్లల మీద ప్రేమలు విరగదీయడం, ఇంతొద్దు అంతొద్దు, ఇలా చూడొద్దు అలా చూడొద్దు అని చెప్పి ఇట్లా చెప్పడం, వీటన్నింటి వల్ల ఏమవుతుంది అంటే కనుక మీరు మనశ్శాంతిగా ఉండరు, మీ కుటుంబము మనశ్శాంతి లేకుండా చేసేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వి అనే స్త్రీ ద్వారా మాత్రం మీకు ఈ ఒక్క నెలే కాదు, ఈ 4 రోజులే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా 100లో దాదాపుగా 70% వరకు కూడా నష్టాలు మాత్రమే జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా రక్త సంబంధం అవడం చాలా వరకు కూడా ఒక మైనస్ పాయింట్. చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక అలాగే వృషభ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క జూన్ నెలలో డబ్బు పరంగా చూసుకున్నట్లయితే మీకు లక్ష్మీదేవి కటాక్షం 4 వైపుల నుంచి కూడా పుష్కలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ నిలుపుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మరి ఏం చేయాలి అంటే కనుక అనవసరం అన్న చోట ఖర్చులు తగ్గించుకోండి. వద్దు అని అనుకున్న చోట దాన్ని కావాలి అని చెప్పి పంతం పట్టకండి. ఆ వస్తువు లేకపోయినా జరిగిపోతుంది అని అనుకున్నప్పుడు ఆ వస్తువు జోలి ఆలోచించడం కానీ ఆ వస్తువు దగ్గరికి వెళ్ళడం కానీ చేయకండి. ఏదైనా కూడా ఖర్చు మీ చేతుల ద్వారాగానే జరుగుతుంది కాబట్టి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి. ధనలక్ష్మి నిలకడగా మీ దగ్గర ఉండిపోతుంది. అలాగే కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా కొన్ని ప్రయాణాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఈ 4 రోజుల్లో. కాస్త ప్రయాణం చేసేటప్పుడు మాత్రం అంటే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఎండలకి కానివ్వండి, కొంచెం వాతావరణంలో మార్పుల వల్ల కానివ్వండి, లేదంటే ఏదన్నా కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు నీరు మారడం వల్ల కానివ్వండి, కొన్ని అనారోగ్య సమస్యలు అంటే జ్వరం కానివ్వండి, లేదంటే కనుక మోషన్స్ అవ్వడం కానీ, వామిటింగ్స్ అవ్వడం కానీ, తిన్న అన్నం జీర్ణం అవ్వకపోవడం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు, లేదంటే కనుక బయట ఫుడ్ తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక మీకు భగవంతుని యొక్క అనుగ్రహం చాలా అంటే చాలా అవసరం. భగవంతుని యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక గుర్తుంచుకోండి, ప్రతి శనివారం కాకపోయినా
నెలలో 4 శనివారాలు వస్తాయి. ఈ 4 శనివారాలలో ఒక్క శనివారమైనా కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వల్ల మీ మీద ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఎదుటివారు మిమ్మల్ని చూసి ఏడవటం, మీ బాగు కోరుకోకుండా మీ యొక్క పతనాన్ని కోరుకునే వారి యొక్క చూపుల నుంచి మీరు బయటపడడం, అలాగే మిమ్మల్ని ఇష్టంగా ప్రేమగా చూసుకునే వారి యొక్క మనసుల్లో కూడా మీ మీద ఒక నెగిటివ్ ఇది ఉంటుంది, ఆ భావన అనేది కలగడం, ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. మానసికమైనటువంటి ఆందోళనలు తగ్గుతాయి, శారీరకమైనటువంటి రుగ్మతలు కూడా తగ్గుతాయి అన్నమాట. కాబట్టి నెలలో ఒక్క శనివారమైనా కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నెలలో ఒక్క సోమవారమైనా కానీ శివాలయానికి వెళ్ళి శివునికి ఏ వేటితోనైనా కానీ, చెంబుడు నీటితోనైనా, ఆవు పాలతోనైనా, చెరుకు రసంతోనైనా, పంచదారతోనైనా, భస్మంతోనైనా, విభూతితోనైనా, గంధంతోనైనా, దేనితోనైనా కానీ అభిషేకం చేయండి. బోలాశంకరుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేయడం వల్ల మీకున్నటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలు, గ్రహాల యొక్క వ్యతిరేకపు దుస్థితి, అలాగే మానసికమైనటువంటి ఆందోళన, నెగిటివ్ ఎనర్జీ, కుటుంబంలో కలహాలు, గొడవలు, ఇబ్బందులు ప్రతివి కూడా క్లియర్ అయిపోతాయన్నమాట. కాబట్టి నెలలో ఒక్క సోమవారమైనా కానీ కుదుర్చుకొని మీరు శివాలయంలో ఆ యొక్క శివలింగానికి అభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే గుర్తుంచుకొని ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ, మగవాళ్ళు పొద్దున్నే ఏదైనా పనులకు వెళ్ళేటప్పుడు కూడా కాస్త ఒక అర్ధగంట ముందు లేచి ఫ్రెష్గా మీరు చేసుకునే పనులన్నీ కూడా చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా మీరు మంచిగా స్నానం చేసి నీట్గా మీరు అంటే ఆ యొక్క ఇంట్లో దేవుని మందిరంలో ఒక చక్కగా 2 దీపారాధన కుందుల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని దేవుని చిత్రపటాలకు పుష్పాలతోటి అలంకరించుకొని చక్కగా మీరు దీపారాధన చేసుకొని మీరు వెళ్ళే ఆ యొక్క పనికి వెళ్ళండి. దీని కారణంగా ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుంది, బయటకు వెళ్ళే పని కూడా మీకు సక్సెస్ అవుతుందన్నమాట. అలాగే మీరు ప్రతిరోజు కాకపోయినా కానీ నెలలో ఒక అమావాస్య వస్తుంది కదా, అమావాస్య రోజు ఏం చేస్తారు అంటే కనుక ఎర్రనీళ్ళు ఉంటాయి కదండి, ఎర్రనీళ్ళతోటి మీ పెద్దవాళ్ళ చేత దిష్టి తీయించుకోవడం కానీ, లేకపోతే మీరైనా కానీ ఒక చెంబుడు నీళ్ళల్లో పసుపు, సరుపు, ఇంకా వెంట్రుకలు, ఇంకా ఎండుమిరపకాయలు, ఒక చిన్న బొగ్గు ముక్క, ఇంకా వచ్చేసేసి కాస్తంత రాళ్ళ ఉప్పు, వీటన్నింటినీ వేసి మీరైనా కానీ దిష్టి తీసివేసుకోండి. లేదంటే కనుక అగ్నితోటి దిష్టి తీసివేసుకోండి. అంటే హారతి బిళ్ళ వెలిగించి ఒక మట్టి ప్రమిదలో ఆ యొక్క హారతి బిళ్ళను ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు 3 సార్లు, అలాగే ఇంకా నెగిటివ్ ఈ యొక్క కుడి చేతి వైపు నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకా పాజిటివ్ డైరెక్షన్లో 3 సార్లు దిష్టి తీసివేసుకోండి. దీనివల్ల కూడా మీ మీద ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. ఇక అలాగే గుర్తుంచుకొని మీరు ఏదైతే వ్యాపార స్థలం ఉంటుందో వ్యాపార స్థలంలో కూడా ఖచ్చితంగా పూజ చేయండి. మీరు ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేస్తారో వ్యాపార స్థలంలో కూడా నిత్యం దీపారాధన అనేది చేయడం వల్ల మీ మీద మీరు సంపాదించేదెంతో, కడుపుకు తినేదెంతో, వాడుకునేదెంతో, మీ యొక్క కట్టుకునేవేంటో, మీ యొక్క ఖర్చులేంటో, మంచి ఏంటో, చెడేంటో మీకు మీరే అనుభవిస్తున్నారు. మీకు మీ టెన్షన్లు ఏంటో మీకే తెలుస్తాయి. కానీ అవతలి వారు మాత్రం ఏదో సంపాదిస్తున్నారమ్మా, ఏదో చేస్తున్నారమ్మా అని చెప్పి అవతల వారి యొక్క ఏడుపులు అనేవి మీకు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ ఏడుపుల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి మీరు వ్యాపార స్థలంలో కూడా. అలాగే ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా ప్రతి అమావాస్యకు పసుపు నీళ్లు చల్లుకోండి, లేదంటే ఆవు పంచకం చల్లుకోండి. అలాగే గుమ్మడికాయతోటి ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు కాలికి ఎడమ, అంటే ఆడవారైతే కనుక ఎడమ కాలికి, మగవాళ్ళైతే కనుక కుడి కాలికి నల్లదారం కట్టుకోండి, అరికాల్లో కాటుక చుక్క పెట్టుకోండి. ఇటువంటివన్నీ చేసుకోవడానికి ఇవన్నీ తెలిసినవే కదా అండి. ఇవన్నీ చేసుకుంటే అంత మీరు మూఢనమ్మకాలు చెప్తారనుకోవద్దు. ఇవన్నీ చేసుకొని చూడండి ఎంతటి మార్పు అనేది మీకు లభిస్తుందో, ఎంతటి తేడా అనేది వస్తుందో, ఎంత నెగిటివ్ అనేది వెళ్ళిపోతుందో, నిజంగా మానసికంగా ఎంత సంతోషం అనేది కలుగుతుందో నిజంగా మీకే
అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థమైంది కదండి. ఈ వి అనే స్త్రీతోటి మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మరి వృషభ రాశి వారికి ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ 3 రోజుల్లో ఈ 4 రోజుల్లో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నారు అని చెప్పి అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై లక్ష్మీ నరసింహ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క బంధుమిత్రుల్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నా, స్నేహితుల్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నా కానీ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు అంతవరకు కూడా భగవంతుని ఆశీస్సులు దక్కాలి అని చెప్పి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.